రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాను అరికట్టాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శి శివారెడ్డి మాట్లాడుతూ దొంగ డిస్పెరెన్సీలు, వైద్యశాలలు నియంత్రించాలని, పేద ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ మెడికల్ మాఫియాను అరికట్టకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోపీనాథ్, మణి, ప్రవీణ్, కమల్, విజయ్, గౌరీ, జమిలాబి, రఘు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియాను అరికట్టాలని, మెడికల్ మాఫియా ఆగడాలను అదుపు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంది. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఈ జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు కూడా చిత్తూరు జిల్లా సిపిఐ సమితి తరపున ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మేము అడుగుతున్నాం, ఉన్నటువంటి జిల్లా అధికారిని ఈ జిల్లాలో సుమారు 200 మెడికల్ షాపులు ఉన్నాయి, అందులో ఎన్ని మెడికల్ షాపులకి అనుమతులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ని మేము ప్రశ్నిస్తున్నాం. దేనికి ఎక్కడ మెడికల్ షాపుకు అనుమతులు లేకుండా ఉండే దానిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. క్లినిక్లు ఈ జిల్లాలో క్లినిక్లు చాలా ఉన్నాయి. తలనొప్పి అని పోయినా, కాళ్ళు నొప్పి అని పోయినా, జ్వరం అని పోయినా కూడా వేలాది రూపాయలు పరీక్షల పేరుతో దండుకుంటున్నారు. దీనిపైన మీ యొక్క చర్యలు ఏమిటనేసి కూడా ఈ సందర్భంగా సిపిఐగా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మాత్రమే కానీ ఎక్స్పైర్ డేట్లు ముగించినవి బయట దేశాల్లో కొన్ని టానిక్లు, మాత్రలు బ్యాన్ చేస్తే కూడా మన జిల్లాలో మన ఇండియాలో మొత్తం కూడా ఈ రోజు కూడా అమ్ముడు పోతుంది. అంటే పని చేస్తా ఉంటారంటే ఎంత మోసం జరుగుతా ఉంటే కూడా అధికారులు ఎందుకు తీసుకోలేదని కూడా చర్యలు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా సహాయ కార్యదర్శి, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో జరుగుతున్నటువంటి దందాను అరికట్టాలని, బోగస్ మెడికల్స్ తయారు చేస్తున్న కంపెనీల పైన చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం భాగంగా ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా బోర్డు ఉన్నది. అంటే ఎక్కడైనా అనుమతులు కావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బి ఫార్మసీ కంప్లీట్ చేసినా, ఎం ఫార్మసీ కంప్లీట్ చేసినా, అటువంటి వాళ్ళు కంప్లీట్ చేయకపోయినా కూడా ఈ రోజు వేలాది మంది ఈ రోజు ఫార్మసీ పేర్లతో, క్లినిక్ల పేరుతో అక్కడంతా కూడా ఫార్మసీ ఆఫీసులన్నీ కూడా, మందుల షాపులన్నీ కూడా ఈ రోజు ఉన్నారు. అదే విధంగా ఈ రోజు ఆసుపత్రుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఎక్కడ కూడా ఏ హాస్పిటల్ కూడా అనుబంధంగా ఎక్కడ కూడా మెడికల్ షాప్ ఉండకూడదు. కానీ రాష్ట్రంలో, జిల్లాలో ఎక్కడ కూడా ఉన్నటువంటి జిల్లాల స్థాయిలో అధికారులు, డిఎంహెచ్ఓ స్థాయి అధికారిని, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అధికారులు వాళ్ళంతా కూడా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ని, వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి రూపాయి రూపాయి వాళ్ళకందరూ కూడా వాళ్ళ లంచం ఇచ్చేసి ఈ రోజు కూడా ప్రతి ఆసుపత్రిలో కూడా మెడికల్ షాప్ ని అనుబంధంగా నడుస్తారు. అంటే ఈ రోజు ప్రజల దగ్గర ఈ రోజు ఎంఆర్పీ రేట్లు ఒక పద్ధతిలో ఉంటే ఇంకో రకంగా కూడా ఈ రోజు ప్రజల దగ్గర వసూలు చేస్తారు. ఇవే కాకుండా స్టోర్స్, మెడికల్ స్టోర్స్ అంతా కూడా ఎక్కడెక్కడ గోడౌన్స్ పేరుతో ₹1,00,00,000 విలువ చేసేటన్నిటి కూడా రకరకాల మందులు కలిపేసి కావాల్సిన డోస్ కంటే కూడా ఎక్కువ ఇచ్చేసడానికి కూడా ఈరోజు స్టోర్స్ పెడతారు. ఈ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మండల కేంద్రాల్లో ఈ రోజు పూర్తిగా ఎంబీబీఎస్ పూర్తి చేయకుండా కేవలం ఇంటర్ ఫెయిల్ అయ్యి, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ఆర్ఎంపీలుగా, పిఎంపీలుగా పెట్టుకునేసి రకరకాల లేనిపోయినటువంటి ఒక జబ్బు ఉంటే మరొక జబ్బుకి ఈ రోజు అక్కడంతా కూడా వారికి ఉన్నటువంటి ప్రజలకంతా కూడా మాత్రలు ఇవ్వడం వలన ఈ రోజు అనేక మంది అనారోగ్య పాలవుతా ఉన్నారు. వీటన్నిటి మీద జిల్లాలో అధికారులు, డిఎంహెచ్ఓ స్థాయి అధికారులకు మనం ఎన్నిసార్లు పరిష్కారం చేయాలి, వీటి మీద చర్యలు చేపట్టాలని చెప్పినా కూడా వాటి మీద చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అంటే ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్రంలో మెడికల్ మాఫియా ఎంత విస్తృతంగా పెరిగిపోతా ఉంది, జిల్లాలో పేటరేగిపోతుంది. వాటి మీద డిఎంహెచ్ఓ స్థాయి అధికారి పర్యవేక్షణ లేకుండా, వాటి మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు కార్యాపన చేస్తున్నాం అంటే వారు ఇచ్చేటువంటి ముడుపులకు ఏమైనా అమ్ముడుపోయారని చెప్పేసి కూడా ఈరోజు సిపిఐ అడుగుతున్నాం. అదే రకంగా వారు చర్యలు చేపట్టకుండా, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో వారి మీద నర్సింగ్ హోమ్లు కానివ్వండి, క్లినిక్లు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఫార్మసీలు కానీ రేపు అనుమతులు లేకుండా వీటి మీద చర్యలు చేపట్టకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు దిగుతామని కూడా ఈ సందర్భంగా వాటిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.
ఆకృతి విల్లాస్. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.